జగన్మోహన్ రెడ్డి గారేమో గవర్నెన్స్ని పక్కన పెట్టి ఎలక్షన్, ఇక పవన్ కళ్యాణ్ గారేమో భావావేశాలు చంద్రబాబు గారు చాలా కన్వీనియంట్గా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా జనసేన పార్టీని ఇబ్బందిలో పెట్టడానికి ఆయన మటుకు ఆయన సినిమాలు చేస్తారు. నాయుడు గారిది ఏంటంటే నా మోసగాడు ఫార్ములా, అదే తప్పు రిపీట్ చేస్తాం. అభివృద్ధి ఒక చంద్రబాబు ఒక్కడే చేయగలరా? పవన్ కళ్యాణ్ చేయలేదా? 100% చేయగలరు. ఇప్పుడు మొట్టికాయలు పడ్డా ఆయన ఆ వెన్నుపోటు రాజకీయాలు చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేడండి. 8 బోట్లు తగలబెడితే చేసేచ్చారు. ఉన్నా ఇవ్వాల్సిన అవసరం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ₹1 పంచిపెట్టారు. కార్యకర్తలు పోవట్లేదు. ఎవరు సొంత బిడ్డల్ని మీరు ఫ్లోలో మాట్లాడి ఉండొచ్చేమో అనుకుంటున్నానండి. ఫ్లో కాదు. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాస్తవం. పొలిటికల్ థాట్ అనే ఈ కార్యక్రమం 2 తెలుగు రాష్ట్రాలు, దేశంలోనూ అంతర్జాతీయంగానూ జరుగుతున్న చోటు చేసుకుంటున్న పరిణామాలు, రాజకీయంగాను ఇతరత్రగాను, దాని మీద సమగ్రంగా విశ్లేషణ అందించే ఒక కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు మన విశిష్ట అతిథి రాజీవ్ గారు. రాజీవ్ గారు సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసుకున్నవారు. సునిశిత విశ్లేషణ, రాజకీయ విశ్లేషణలో చాలా పదునైన పదజాలంతో సున్నితంగా, అదే సందర్భంలో చాలా హార్డ్గా కూడా అభిప్రాయాలను నిర్మోహమాటంగా నిక్కచ్చిగా వెళ్ళబుచ్చేవారు. సమకాలీన పరిస్థితుల మీద, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద ఈరోజు మనం వారితో చర్చించబోతున్నాం. రాజీవ్ గారు నమస్తే. సో డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ టాపిక్లోకి వెళ్ళిపోతామండి. చూస్తున్నాం అంటే ఇవాళ రేప పొత్తులు, నెంబర్ గేము, పొత్తుల గేము ఇప్పుడు నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో తన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్నలు, అక్కలు, అమ్మలు, అవ్వలు, చెల్లెళ్ళు అందరి మీద భరోసా పెట్టేసి నిశ్చింతగా ఒక 82 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చేసుకుంటూ జస్ట్ ఎవరు గెలుస్తారు అనే లెక్క మీద ఆయన పోతున్నాడు. పూర్తి ఎలక్షనీరింగ్లోకి దిగిపోయాడు. ఆయన దిగిపోయి కూడా ఏడాది అయింది. కరెక్ట్. గవర్నెన్స్ని పక్కన పెట్టి ఎలక్షనీరింగ్లోకి దిగిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ గారేమో భావావేశాలు, సోత్కర్ష, భావోద్వేగాలు వీటితోటి మునిగిపోయాడు. వారాహి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో చాలా చక్కగా అన్ని సమస్యలను వివరించాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఎగ్జాక్ట్లీ. కానీ తను ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని కోవట్లు అంటున్నాడు. సో ఇది కొంచెం బాధాకరమైన విషయం. జన సైనికుల హృదయాల్ని, గుండెల్ని పిండేసే అంశం. మరోపక్క చంద్రబాబు గారు చాలా కన్వీనియంట్గా తన పాలిటిక్స్ మొదలెట్టేశారు. అంటే ఎట్లా ఉంటుంది ఆ మైండ్ గేమ్లో ఆయన అనకుండా చుట్టుముట్టున్న వాళ్ళ చేత అనిపిస్తాడు. మీకు 15 ఇస్తాం, 20 ఇస్తాం, 30 ఇస్తాం. ఏమంటున్నాడు? లోకేష్ ద్వారా అనిపిస్తాడు. సో ఇది లోకేష్ గేమా, చంద్రబాబు గేమా మొత్తంగా అర్థం కావట్లేదు. కానీ జనసేన ఖచ్చితంగా గెలిచే ఒక 58 నియోజకవర్గాల్ని పెద్ద ఆయన చేగుంట హరిరామజోగయ్య ఫైండ్ అవుట్ చేశారు. లిస్ట్ కూడా ఇచ్చేశాడు. మీకేమనిపిస్తుంది సార్ వాస్తవ పరిస్థితి? వాసుదేవన్ గారు, జనసేన ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో ఉన్నారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ కామన్ జన సైనికులకు కానీ, జనసేన పార్టీని అభిమానించే వాళ్ళకి కానీ, అలాగే ముఖ్యంగా మెగా ఫ్యాన్స్కి కానీ ఒక కోరిక, బలమైన కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది అందరి కోరిక. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు అనే దానిపైన. సో ఇప్పుడు పెద్ద ఆయన చేగొండి హరిరామ జోగే గారు చెప్పినట్లు 57 అని చెప్పారు. మీరు ఇప్పుడు 58 అని అంటున్నారు. లెక్కలు 10,000 ఓట్లు దాటి తెచ్చుకున్నవి 58 అవుట్ ఆఫ్ 134 దే హావ్ కంటెస్టెడ్. అవును, మొన్నసారి. సో ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే జనసేన పార్టీకి తక్కువలో 45 సీట్లు ఇచ్చే అవకాశం ఉందన్నట్లుగా నాకైతే ఒక న్యూస్ అయితే ఉంది. సో మొన్న జరిగిన మీటింగ్ తీసుకుంటే వీళ్ళిద్దరి మధ్యన, చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి మధ్యన జరిగిన మీటింగ్లో జనసేన పార్టీకి 2.5 సంవత్సరాల పాటు పవర్ షేరింగ్ ఇచ్చే అవకాశం ఉంది. 40% జనసేన పార్టీకి నామినేటెడ్ పోస్టులు, అలాగే మంత్రిత్వ శాఖలో కూడా 40% ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఏదైతే మీరు ఇప్పుడు బయట వార్తలు వస్తున్నాయో ఇవంతా జనసేన పార్టీని ఇబ్బందిలో పెట్టడానికి, అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీలో కొద్దిమందికి అంటే అతివాద కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎగ్జాంపుల్ నాయకులే ఉన్నారు. ఇక్కడ ఒక విషయం నేను చెప్పేది ఏంటంటే జనసేన పార్టీకి ఈ అలయన్స్ అనేది అవసరం లేదండి. ఈ అలయన్స్ కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పోయేదేం లేదు. ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేశాడు.
రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 10, 15, 25 పోయేదేం లేకపోవచ్చు కానీ ఈసారి ఆయన తన ఫ్రాంచైజీని జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసుకోకపోతే రాష్ట్రానికి పోయేది చాలా ఉంటుంది. కరెక్ట్. అది ఆయనే ఉంది, ఆయన మటుకు ఆయన సినిమాలు చేసుకుంటాడు. అయితే ఇక్కడ ఎంతసేపు వీళ్ళు మాట్లాడుతూ జనసేన పార్టీకి మేము 20 ఇస్తాము, ఇంకొన్ని సెటైర్లు కూడా వస్తున్నాయి. 175లో మీరే పోటీ చేయండి ఇంకేముంది అని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది ఇలాంటి చేస్తున్నారు. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇక్కడ జనసేన పార్టీకి అవసరం లేదు అలయన్స్. ఆయన ఒంటరిగా వెళ్ళినా కూడా 25 నుంచి 30 స్థానాలు ఈజీగా గెలుచుకుంటాడు. ముఖ్యంగా ఆ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు తీసుకున్నా చెప్పేది తక్కువలో తక్కువ, నేను చెప్పేది 40. సో మేబీ అయి ఉండొచ్చు. నేను గ్రౌండ్ లెవెల్లో చాలా మీరు జల్లడి బట్టి నేను చెప్తున్నా గ్రాస్ రూట్లో గ్రౌండ్ రూట్లో ఎట్లా ఉంది ఏంటి నేను కనుక్కున్న విషయాన్ని బట్టి నాకు అనిపించింది 25 నుంచి 30 స్థానాలు అయితే పక్కా గెలుచుకుంటాడు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలనే 20కి పైగానే గెలుచుకునే అవకాశం ఉందండి. అట్లాగే కృష్ణా కానీ అటు ఉత్తరాంధ్ర విశాఖపట్నం కానీ విజయనగరం తీసుకున్నా ఖచ్చితంగా రాయలసీమలో 1-2 స్థానాలు గెలుచుకునే స్థానాలు ఆయన ఒంటరిగా పోటీ చేసిన వస్తాయి. కానీ ఇక్కడ ఆయన ప్రతిసారి చెప్పేది ఏంటంటే అభివృద్ధి. అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేశారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని ఎటు కాకుండా చేయడం నాకు ఇష్టం లేదని ఆయన బేషరతుగా ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్నారు. సో ఆ పొత్తు కూడా ఇక్కడ చాలామంది జన సైనికులకు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి నచ్చలే. కానీ అధినేత ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన నిర్ణయం మా నిర్ణయం అని ఇప్పుడు కొద్దిమంది మారుతున్నారు. సో ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీ ఇలాంటి పనికి మాలిన ముందుగా ఒకటి రిలీజ్ చేసేసి దాన్ని జనాలు ఏమనుకుంటున్నారు ఏంటి 20 ఇస్తారు 24 ఇస్తారంటూ ఒక నాయుడు గారిది ఏంటంటే ఆయనకంటే 43 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదండి. అవును. ఆయన ఇంకా నరశేఖర్ కృష్ణ మోసగాడు ఫార్ములా అని అదే ఫార్ములాతో 15 సినిమాలు తీశాడు. ఆయన సక్సెస్ అయ్యాడు కృష్ణ. ఈయన కూడా అదే అనుకుంటున్నాడు, అదే ఫార్ములా మనం కూడా ఇలాగా ఫీలర్ వదులుదాం, ఫీడ్బ్యాక్ను బట్టి మనం పోదామని. అవును, కాలం మారింది, మనుషులు మారారు, ఓటర్లు కూడా మారారు. నాయుడు గారు ఎందుకో ఆయన అక్కడ ఆగిపోయాడు 77 దగ్గర. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వద్దు అనేది, ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి జెన్యూన్ వ్యక్తితో ఉన్నారు. ఇప్పుడు ఈసారి గనక తెలుగుదేశం పార్టీ గనక అదే తప్పు రిపీట్ చేస్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా సేమ్ టు అదే ఛాలెంజింగ్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారి గనక చాలా జాగ్రత్తగా ఆ బార్గింగ్ చేసుకొని ఆ 57 50 ఇప్పుడు ఆయన పెద్ద ఆయన చెప్తున్నట్టు ఆ సీట్లు కనుక తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారికి కూడా రేపు వచ్చే ఎన్నికల తర్వాత ఆయన కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు. అలాంటి పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దుకాణం మూసుకున్నందువల్ల ఆయన నష్టపోయేది ఏం లేదు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఎంజాయ్డ్ ఆల్ పవర్స్. ఒక ప్రధానమంత్రి తప్పితే అన్ని చేసాడు ఆయన. సో ఇంకా ఆయనకి పోయేదేం లేదు. బట్ పవన్ కళ్యాణ్ చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ క్రమంలో మొన్న ఎవరో ఆరామస్తాను అనుకుంటా ఆయన కూడా చెప్తున్నా, ఆయన ద్వారా తెలుగుదేశం లీక్ ఇప్పించింది. అంటే తెలుగుదేశం ఎత్తుగడలు ఉంటాయి, మీకు తెలియనివి కాదు. సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ చేత మాట్లాడిస్తారు. కరెక్ట్. మొన్న తెలంగాణ ఎన్నికల టైంలో మేబీ ఒక ఛానల్లో కూర్చొని జనసేన తెలుగుదేశం అలయన్స్ ఉండాలి, వాళ్ళకి ఎక్కడెక్కడ బలమైన సీట్లు ఉన్న చోటనే పోటీ చేయాలి, వాళ్ళకు అభ్యర్థులు లేరు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకుంటుంది. ఇదంతా ఏంటంటే మైండ్ గేమ్ ఆడించడంలో ఆయన దిట్ట నాయుడు గారు. ఇప్పుడు ఆయన ద్వారా ఆరామస్థానం భుజం ఇచ్చి తెలుగుదేశం తుపాకి పేల్చింది. ఏమని అందులో 22 అసెంబ్లీ 2 పార్లమెంట్ అని. మరి అంటే ఆయన సర్వే ప్రకారం ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. సో మీరన్నట్టు మేబీ వాళ్ళు చెప్పించి ఉండొచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని చంద్రబాబు గారి వ్యవహార శైలిని దగ్గర నుంచి చూసిన వాళ్ళందరికీ ఇది ఇట్టే పట్టేస్తుంది. ఒకటే ఫార్ములా అండి, పైన కలర్స్ మారుతాయి, టైటిల్స్ మారుతాయి. అది తెలుగుదేశం చేస్తోంది. అలా చేస్తోంది, మీరు జాగ్రత్తగా ఉండండి ఈయనకి చెబితే ఈయనకు రోషం పొడుచుకొస్తుంది. కార్యకర్తలు కోవట్లేదు, ఎవరు సొంత బిడ్డల్ని మీరు నేను అనుకోవడం ఆయన ఫ్లోలో మాట్లాడి ఉండొచ్చేమో అనుకుంటున్నానండి. ఫ్లో కాదండి, ఫ్లో కాదు. అంటే హీఈస్ బీయింగ్ గైడెడ్ బై సమ్ ఎక్స్ అంతే. అంటే ఇక్కడ చెప్పలేను. అంటే ఫ్లోలో అయితే లీడర్ చాలా కాన్షియస్గా ఉంటాడండి. ఫ్లోలో మాట్లాడినా కూడా లీడర్ ఎక్కడ తన కాన్షియస్నెస్ ని కోల్పోడు. నేను చెప్పేది కూడా అదే. ఆయన చాలా కాన్షియస్గానే ఉన్నాడు, బట్ చాలా ఇరిటేట్ అయి ఉన్నాడు. ఇరిటేట్ అయి ఉన్న క్రమంలో జరిగిన అంటే ఆయన మాట అది. అదే ఆయన ఇరిటేషన్ కారణం కూడా పొద్దాక జనసేనకు 15 సీట్లు 20 సీట్లు అంటూ ఈ జన సైనికులే వీడియోలు పెడుతూ ఇలా వస్తుంది అలా వస్తుందంటూ వీళ్ళు ఆందోళన చెందడంతో పాటు అధినేతను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. సరే, సేమ్ టైం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పొద్దాక ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటున్నారు తప్పితే ఇక్కడ గ్రాస్ రూట్లో గ్రౌండ్ రూట్లో మనం ఎలా పనిచేయాలని అది కూడా తీసుకోలేకపోతున్నారు.
పిఎస్సి చైర్మన్ బ్రహ్మాండంగా గైడ్ చేస్తున్నాడు వాళ్ళని, నాదెళ్ల మనోహర్ గారు. నాదెళ్ల మనోహర్ గారు ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నారు ఆయన. అవును. వెళ్ళి నిజంగా ఆయన చేస్తున్న హార్డ్ వర్క్ని ఇక్కడ మనం అప్రిషియేట్ చేస్తున్నారు. బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేసి మొత్తం వాళ్ళకి ఒక ఇలా పిరమిడ్ కైండ్ ఆఫ్ థింగ్లో అన్ని వేళ పాతుకుపోయేలాగా చేస్తున్నాడు. చేసిన తర్వాత గ్రాస్ రూట్ లెవెల్లో మనకి లేరు అనుకోవటం, ముందర లేమితనం అనే ఆలోచన నుంచి బయటపడితే మనకి కలిమితనం వస్తుంది. కరెక్ట్. అవునా కదా? అవునవును, కరెక్ట్. అది అంటే లీడర్ ఇంకొకటి తనతో పాటు ఎవరినైనా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ లక్షణం ఉంది. ఆయన ఏంటంటే అందరి మాటలు వింటాడు, నిర్ణయం తను తీసుకుంటాడు. అట్లీస్ట్ అలా కనిపిస్తాడు, అందరి మాటలు విన్నట్టు కనిపిస్తాడు, వాళ్ళ మాటలను బట్టి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తాడు. ఆ అలవాటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అలవర్చుకోవాల్సిన విషయం. జనసేనలో నేరుగా చెప్పండి, సూటిగా చెప్పండి, జనసేనలో ఉన్నది ఇక్కడ జనసేనలో 2-వే కమ్యూనికేషన్ మీరు ఎక్కడైనా చూసారా? ఓన్లీ 1-వేనే. అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు మారుతున్నారండి. ఇప్పుడు నేను అనుకోవడం జనసేన పార్టీ ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారితో పాటు ఇంకొద్ది మంది నాయకులను కూడా స్టేజ్ మీదకి తీసుకొస్తున్నారు, వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారు కొంచెం దారిలో పడ్డారు. అంటే మున్పటి అంత సింగిల్గా 1-వేలో వెళ్ళడం కూడా ఇప్పుడు కొంత 4-5 కలుపుకొని వెళ్తా ఉన్నారు. ఆయన ఒక్కడు డెమోక్రట్ ఉండటం కాదు, హీ నీడ్స్ టు డెమోక్రటైజ్ ద సిస్టమ్ ఇన్ ద పార్టీ. కరెక్ట్. పార్టీ వ్యవస్థని ప్రజాస్వామీకరించాలి. అవును, ఆయన ప్రజాస్వామ్యవాదే. అవును, దాంతో మనకి ఎవరికి ఎట్టని డిస్ప్యూట్ లేదు. కరెక్ట్. కాబట్టే ఇన్ని ఆలోచనతో జనం మధ్యలోకి వచ్చాడు. అవును. కానీ వ్యవస్థ, తన పార్టీలో ఉన్న వ్యవస్థలో ఆయన సెంట్రల్ ఆఫీస్లో కోవర్ట్లు పెట్టుకుని ఊరందరిలో కోవర్ట్లు అంటే ఎట్లా అండి? బాధాకరమైన విషయం కదా. సెంట్రల్ ఆఫీస్లో కోవర్ట్లు ఉన్నారు, సరే ఒకడొకడు బయటకు వస్తున్నాడు. అంటే ఆయన అన్నది కూడా వాళ్ళనేనండి. ఇప్పుడు ఆయన కార్యకర్తలని జన సైనికులను కాదు, ఆయన అన్నది ఏంటంటే ఎవరైతే ఆఫీస్లో మెయిన్ ఆఫీస్లో ఉన్నారో పొద్దాక జనసేన పార్టీని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళనే వెళ్ళిపోండి అని చెప్పుంటాడు అంతే. బయట కార్యకర్తలను ఉద్దేశించి కాదనేది నా అభిప్రాయం. సో బట్ కొంచెం సెన్సిబుల్గా ఇంకా సీరియస్గా అంటే ఆచితూచి మాట్లాడుంటే, ఎందుకంటే వాళ్ళు ఆయన కోసం ఆయన గుండెల్లో పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మనం ఒకసారి ఆయన స్పీచ్లు మనం చూస్తే ఆయన స్పీచ్లో చాలా భావోద్వేగం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెప్తా ఉంటాడు. సో అది నేను చాలాసార్లు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చేటివి. తర్వాత అవి రొటీన్గా అనిపిస్తూ ఉన్నాయి. సో ఆయనకి ఎవరో గైడ్ చేసే వాళ్ళు కరెక్ట్గా లేరు పక్క నుండి. ఆయన కూడా ఆ ఫీలింగ్ ఉండొచ్చు, ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటే ఆయనకి ఏదైతే కొన్ని తడబడుతూ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చెప్పి అసలు ఫ్లో ఏదైతే ఉందో అది మిస్ అవుతున్నారు. సో అది పక్కన పెట్టి నేను అనుకోవడం ఏంటంటే, అది పక్కన పెట్టి జనాలకు మనం ఏం చేస్తాం, రేపు మేము వస్తే ఏం చేస్తాం అనేది ఖచ్చితంగా క్లియర్గా చెప్పలేకపోతున్నాడు అని నాకు ఒక అనిపిస్తుంది. ఎందుకంటే బట్ phase 1, phase 2, phase 3, phase 4లో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ని మనం చాలా ఖచ్చితంగా తీసుకోవాలి. బాగా చేశాడు. అవును. సో ఇప్పుడు మళ్ళీ వారాహి యాత్ర నెక్స్ట్ ఇప్పుడు నారా లోకేష్ అయిపోతుంది ఇవాళతో. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర 5th కూడా స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన అన్ని ప్రణాళికలు కూడా చేస్తారు. వారాహి అంటే ఒకటి అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అవ్వచ్చు కాకపోవచ్చు చెప్పాలి. నిన్న ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జనరల్గా ఆయన మెడలో ఆయన ఏమైనా ధరించిన చిన్న చైన్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా కనపడవు ఎక్స్పోజ్. నిన్న ఒక బటన్ అట్లా కుర్తా బటన్ దొరికిపోయి ఒక యంత్రం కనిపించింది. సో జనం దాని మీద మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడతారు. మన తాబేలుకి సంబంధించిన ఒక యంత్రం కూడా పెట్టుకుని ఈ మధ్య కాలం పెట్టుకుంటున్నాడు, కుర్మ యంత్రం పెట్టుకుంటున్నాడు. సో అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దిష్టిలు ఇంకోటి ఆయన నమ్ముతారు కూడా, దైవాన్ని నమ్మే వ్యక్తి, నమ్మాలి ధర్మం ప్రకారం పోదామని ఆలోచించే వ్యక్తి. ఆయనకి వేరే ఆలోచనలు లేవు ఆ విషయంలో. అంటే భావోద్వేగం ఎక్కువ ఉండొచ్చేమో కానీ కల్మషం లేని మనిషి. నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్తానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేడండి, నిజంగా చెప్తున్నాను. వెరీ ట్రూ. ఈజ్ జెన్యూన్ పొలిటీషియన్ అండి. ఆయనకు చిల్లర రాజకీయాలు చేయడం తెలియదు, దాచుకోవాలనే ఉద్దేశం లేని వ్యక్తి. పైగా అతని చేతి నుంచి వెళ్ళి పెట్టే వ్యక్తి. అదే చెప్పే, ఇచ్చే చేయగానే పుచ్చుకునే కాదు. మన ఫిషింగ్ హార్బర్ ఇన్సిడెంట్లో 8 బోట్లు తగలబెడితే హైదరాబాద్ క్యాంపెయిన్ ఆపుకుని వెళ్ళి 50 మందికి చేసేచ్చారు, కుటుంబానికి 50,000 ఇచ్చారు. ఎవరు ఇస్తారండి వాళ్ళు రేపు? ఉన్నా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అదే కదా. ఇప్పుడు ఇంత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి విరాళాలు ఇచ్చారు అంతకుముందు? కనీసం ₹1 పంచిపెట్టంగా మనం 4 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పుకోండి. తెలుగుదేశం చేసింది వాళ్ళు కూడా ఏం చేసింది లేదు. ఇప్పుడు అంతేందుకు ఆర్మీ వాళ్ళకు కూడా ₹2 కోట్ల ఇచ్చొచ్చాడు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా పవన్ కళ్యాణ్ గారు నేనున్నానని ముందుకు వచ్చే వ్యక్తి. బేసిక్ గా ఆయన ప్రాంతీయ పార్టీ నడుపుతున్న జాతీయవాది. ఎగ్జాక్ట్లీ అదే చెప్పారు. ఇప్పుడు మోడీ గారు లాంటి వ్యక్తి కానీ, అమిత్ షా గారు లాంటి వ్యక్తి కానీ ఈయన అమారా సాత్ హే పవన్ కళ్యాణ్ అని చెప్పే అంత గ్రేట్ పర్సనాలిటీ అండి ఆయన.
నిజంగా ఆయనకు చాలా విషయాల్లో క్లారిటీ ఉంది, కానీ ఒక తెలుగుదేశం విషయంలోనే క్లారిటీ లేనట్టుంది. అంటే తెలుగుదేశం, మీరన్నట్టు తెలుగుదేశం పార్టీ విషయంలో ఆయన ఒక్కటే ఆలోచిస్తున్నారండి నేను అనుకోవడం. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే. అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా మిమ్మల్ని, అండ్ మీరు కూడా ఆలోచించాలి. అభివృద్ధి ఒక చంద్రబాబు ఒక్కడే చేయగలరా? పవన్ కళ్యాణ్ చేయలేడా? 100% చేయగలడు. అనుభవం ఆయన ఒక్కడికే ఉందా? ఈయనకి లేదా? 10 ఏళ్ళుగా ఆయన పార్టీ నడుపుతాడు. అంతకుముందు 5 ఏళ్ళు ప్రజారాజ్యం, 15 ఏళ్ళ అనుభవం ఉంది ఈయనకి. చేయగలడు. రేవంత్ రెడ్డికి ఏం అనుభవం ఉందని ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన తీసుకుంటున్న మెజర్స్ ఏ మాట కావాలి చెప్పాలి, మన పార్టీలతో సంబంధం లేదు. ఆయన అనుకున్న ఇచ్చిన హామీల్లో 2 హామీలు ఇంప్లిమెంట్ చేశాడు. ఆ కమిట్మెంట్, ఆ కన్సర్న్ రేవంత్ రెడ్డికి కన్నా 100 పవన్ కళ్యాణ్లో ఉన్నాయి. ఎందుకంటే ఈయన ఇంకా పొలిటికల్ సిస్టమ్ తాలూకు ఆ ఫ్రాగ్రెన్స్ని పూర్తిగా ఆయన ఆస్వాదించాల, అందువల్ల కల్మషం లేకుండా అలాగే ఉన్నాడు. అంటే నేను అనుకోవడం ఆయన మంచితనంని ఇంకా మెయింటైన్ చేస్తున్నానండి. ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత మంచి కరుకుదనం కావాలి, ఎగ్జాక్ట్లీ కసి కావాలి, మెయిన్ ముఖ్యంగా కసి కావాలి. ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఒక విషయం చెప్తాను. ఆయన మాస్ లీడర్ అండి, జనాల్లోకి వెళ్ళిపోతాడు, ఎక్కడున్నా ఎవరినైనా కలుస్తాడు, వెళ్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారికి యాక్సెస్ లేకుండా పోతున్నాయి. ఎందుకంటే అభిమానులే మెయిన్. ఆయన ఎక్కడికి వెళ్ళినా అభిమానులు చుట్టుముట్టడం, ఆయనను గోళ్ళతో గీరడం, పట్టుకొని లాగడం, అది దానికి భయపడి ఆయన జనాలకు వెళ్ళలేని పరిస్థితికి వచ్చింది. సో మీరు చెప్పిన దాని ప్రకారం నేను ఒకటి చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎంత జనాల్లోకి వెళ్తుందో బెటర్ అండి. నేను సినిమా స్టార్ని, ఒక పవర్ స్టార్ని అనే ఒక ఆ లేయర్ తీసేసి డైరెక్ట్గా ఆయన జనాల్లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుందండి. అండ్ కంపారిజన్ వచ్చింది కాబట్టి ఆయన చంద్రబాబు గారికి అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఏ అనుభవం ఉందని ముఖ్యమంత్రి అయ్యాడు. అది కనబడుతుంది కదా ఇప్పుడు. మీరు ఇప్పుడు ఆ అనుభవం లేమితనం కనబడుతుంది కదండి ఇప్పుడు. అందుకని ఆయనతో ఈయన కంపేర్ చేసుకోకర్లా. నేనే జగన్మోహన్ రెడ్డి అనుభవం లేని ముఖ్యమంత్రి అయినా సంక్షేమ పథకాల పేరుతో తనకంటూ ఒక టార్గెటెడ్ ఆడియన్స్ని తయారు చేసుకున్నాడు. ఆయన సెట్ ఆఫ్ సిస్టమ్ అది. ఈయన సెటప్ సిస్టంలో ఈయన తయారు చేసుకోవచ్చు. లేదు, ఇప్పుడు అనుభవం అనేది ఎప్పుడూ క్రైటీరియా కాదండి. ఎందుకు అలా తీసుకుంటున్నాడు? మోహన్ యాదవ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, 59 ఏళ్ళు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అవును. భన్వర్లాల్ శర్మ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయ్యాడు, రాజస్థాన్. అండ్ తొలి ఆదివాసీ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఛత్తీస్గఢ్. ఏంటి ఇవన్నీ ఎలా సాధ్యమైనా? ఎలా సాధ్యం చేస్తుంది బీజేపీ? మీరు బీజేపీతో సైల్ అవుతూ బీజేపీ దగ్గర ఉన్న ఈ సుగుణాలను మీరు ఎందుకు అలవర్చలేకపోతున్నారు? ఎందుకు అవగతం చేసుకోలేకపోతున్నారు? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ టు బి పోజ్డ్ టు పవన్ కళ్యాణ్ అండి. కరెక్ట్ ఉన్నాయండి. కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకుంటూ ఆయన వెళ్తున్నారు. ముఖ్యంగా మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో గ్రాస్ రూట్లో ఇంకా బలంగా లేదు జనసేన పార్టీ. అంటే ఆయన ఒక్కటి బలంగా లేదనే ప్రచారం చేసేది తెలుగుదేశమే పాటు. అయితే ఒకటి ఇక్కడ నేను ఈ సందర్భంగా నేను చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఎంతోమంది నాయకులు బయట పార్టీల నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది మేధావులు కూడా జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన భయం ఏంటంటే ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్సీపీ లాంటి ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పెద్ద తలకాయ. వీళ్ళను ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటుంది వాళ్ళ బిజినెస్ల మీద కానీ. ఇప్పుడు చాలామంది కార్యకర్తలు కూడా జనసేన పార్టీ తరఫున ఉన్నారు, కానీ వాళ్ళని ఈయన ఓవర్కమ్ చేస్తున్నాడు. మీరు ఆగండి, ఉండండి, మీరు ఇప్పుడే బయటకు రావద్దు, ఎందుకంటే ఈ పరిస్థితి బాగాలేదు. వాళ్ళ జీవితాలను పనంగా పెట్టడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు. ఇది ఆయన చాలా సందర్భంలో చెప్పాడు ఆయన. సో ఆయన ఏం ఆలోచిస్తున్నాడో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు రేపు తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో ఒక 25 నుంచి ఒక 40 సీట్ల మధ్యన గెలుచుకుంటే ఆటోమేటిక్గా జనసేన పార్టీకి ఒక బలం వస్తుంది. గ్రాస్ రూట్లో ఖచ్చితంగా జనసేన పార్టీ బలంగా తయారవుతుంది, నిర్మాణం అవుతుంది. ఇప్పుడు చాలామంది కంపేర్ చేస్తూ ఉంటారండి. ఎన్టీ రామారావు గారితో చిరంజీవి గారిని కంపేర్ చేశారు, ఎన్టీ రామారావు గారితో పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేస్తున్నారు. కాదండి, అప్పటి పరిస్థితులు వేరు, మీకు తెలియదు కాదు, అంతే కదండి. అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత మాట్లాడేవారు లేరు. దీనికి అసలు కంపారిజన్ లేదు, అసలు 2 భిన్నమైన వాతావరణాలు. సో పవన్ కళ్యాణ్ గారిలో ఆ మార్పు కనబడుతుంది ఖచ్చితంగా. రేపు నేను అనుకోవడం జనసేన పార్టీ ఖచ్చితంగా 40కి పైగానే ఎమ్మెల్యేస్ సీట్లు తీసుకుంటారు. దాదాపు 40 మంది అసెంబ్లీలో కూర్చుంటారండి. ఇంకొక డౌట్ ఉందండి, సాబటేజ్ పాలిటిక్స్కి తెలుగుదేశం పెట్టింది పేరు. అవును, వెన్నుపోటు రాజకీయాలకి. గాజువాక భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడించింది తెలుగుదేశం అభ్యర్థులే, తెలుసు కదా. గాజువాకలో థర్డ్ లీడ్లో ఉన్నారు ఆయన. ఇక్కడ భీమవరంలో కూడా అదే పరిస్థితి, బలమైన అభ్యర్థులు తెలుగుదేశం. సో అంత కక్షా కార్పణ్యాలతోటి ఒకప్పుడు మెలిగిన పార్టీ ఈరోజు స్నేహస్తం అందిస్తోందంటే
వాళ్ళని ఆ స్నేహస్తం అందుకుంటూనే వాళ్ళని తరిచి చూడాలి, స్కానింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఉంది 100% ఉంది కదా. ఇదే జన సైనికుల ఆవేదన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మడానికి వీల్లేదనేది కాపు సామాజిక వర్గం కూడా మోడీ గారికి మొట్టికాయలు పడ్డాయి ఆయన నమ్ముకొని. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలి. ఇది కూడా పాత తరం పాలిటిక్స్ ఏదైతే ఆ వెన్నుపోటు రాజకీయాలు చేస్తారంటే ఇప్పుడు కుదరదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక జెన్యూన్గా మీకు మద్దతు తెలుపుతున్నాడు. ఇవాళ మీరు స్ట్రెచ్చర్ మీద ఉన్న పార్టీ, దానికి ఆక్సిజన్ ఇచ్చి వాళ్ళ ఏ ఒక్క మాటతో, స్ట్రెచ్చర్ కూడా కాదు, వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ, ఆ పార్టీకి వాళ్ళ ఆక్సిజన్ ఇచ్చి వాళ్ళ బయటకు చేశాడు. అలాంటి వ్యక్తికి మీరు ఎలా రేపు ఫ్యూచర్లో మీరు ఇబ్బందులు క్రియేట్ చేస్తారంటే మాత్రం ఇక జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మరండి. అలా చేస్తాడని నేను ఈసారి అనుకోను. అంటే గత చరిత్ర చూస్తే ఎవరు అనుమానాలు తప్పకుండా అది ఉంటాయి కదా. అందులో దగ్గర నుంచి చూసినా మాకు ఇంకా ఎక్కువ ఉంటాయి. అవునా కదా. ఇప్పుడు అనేది ఏంటంటే సార్, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పవన్ కళ్యాణ్ బీజేపీ వ్యవహారం తర్వాత తెలుసుకుంటాడు ఆయన. ఎందుకంటే బీజేపీ క్షేత్రం కింద ఉన్నాడు కాబట్టి ఆయన తర్వాత తెలుసుకుంటాడు. ఇప్పటికి వీళ్ళిద్దరే అలయన్స్లో వెళ్తున్నారు. బీజేపీ విడిగా వెళ్తుంది, నో ఇష్యూ. విడిగా వెళ్ళినా కూడా వచ్చే ఇబ్బంది ఏం లేదు. తర్వాత కలిసి వచ్చినా కూడా ఇబ్బంది లేదు. ఈ 57 లేదా 58, నేను చెప్తున్న 58 చాలా జనైన్. అండ్ ఆయన తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు, విస్మృత విసర్జిత వర్గాలు, సామాజిక వర్గాలు. ఈ విస్మృత విసర్జితలో ఓసీ కులాలు వస్తాయి, మిగిలినవన్నీ బీసీ కులాలు. ఇక్కడ విస్మృత ఓసీ కులాలు, వాటిని అగ్రవర్ణాలు అని అంటుంటారు. అంగీకరించాను నేను. ఇతర కులాలు వాళ్ళు, సమాజంలో ఉన్న ఇతర కులాలు. అగ్రవర్ణం అని ఎవడన్నాడు, స్టాంప్ బేస్ దేవుడు ఆయన పంపిస్తున్నాడు. ఒక సెక్షన్ క్రియేట్ చేసుకున్నారు, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. మన దురదృష్టం, మనం ఇతర కులాలనే మాట్లాడాలి. అంతే అంతే అంతే. సో వాళ్ళు చాలా చోట్ల సోదరులు లేకుండా పోయారు. వాళ్ళ అన్రిప్రజెంటెడ్ సెక్షన్స్, ఐ మీన్ టు సే, ఆ అన్రిప్రజెంటెడ్ సెక్షన్స్ కూడా ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కరిని తీసుకొచ్చి శాసనసభలో చట్టసభలో కూర్చోబెట్టాలనేది ఈయన సంకల్పం. ఆ సంకల్పం నెరవేరాలంటే ఆయన 58 తీసుకుంటేనే అవుతుంది. అవునా కదా. కరెక్ట్. సో లేకపోతే ఎలా పోర్ట్రే చేస్తుంటే రేపు పొద్దున్న తెలుగుదేశం చూసారా మేము ఇచ్చిన అన్ని సీట్లను ఈయన కాపులనే నుంచోబెట్టాడంటే. లేదండి, ఈసారి అలాంటిది మీరు అంతెందుకంటే 2019 ఎన్నికలు తీసుకోండి, ఎంతమంది కాపులు పోటీ చేశారంటే అందరూ పోటీ చేశారు. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తారంటున్నా. చేస్తారు మేబీ వాళ్ళు. అండ్ ఆ మాటకు వస్తే 294లో 103 మంది బీసీలకి ప్రజారాజ్యంలో టికెట్లు ఇచ్చారు చిరంజీవి గారు. 2009 ఆయన మీద టికెట్లు అమ్ముకున్నారు. బీసీలకు టికెట్లు కొనుక్కునేంత స్తోమత ఉందా? లేదు. బీసీలు ఎస్సీలకి తుపాకుల మనమ్మ అంటే ఎవరండి? ఆమె నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆమెకు టికెట్ ఇచ్చి ఆమెకు డబ్బు సహాయం చేసి అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ వెళ్ళి ప్రచారం చేశారు అక్కడ. అలా ఇప్పుడు ఎందుకు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ తీసుకుంటే పద్మశాలి ఎక్కువగా ఉంటారు అక్కడ. ఎంతోమంది గెలిచే గుర్రాలు వచ్చాయి అక్కడికి. అంతెందుకు కేకే మహేందర్ రెడ్డి కూడా ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేయడం కోసం అరవింద్ గారిని వెళ్ళి కలిశారు ఆయన. కానీ ఆయన కాకుండా ఇక్కడ సామాజిక వర్గం బీసీలు ముఖ్యంగా పద్మశాలు బలంగా ఉంటారు, వాళ్ళను అసెంబ్లీకి పంపిద్దామని టికెట్ ఇస్తే అక్కడ 24,000 ఓట్లు సంపాదించుకున్నారండి. 24,000 ఓట్లు వచ్చాయి. గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. అక్కడే కేటీఆర్ గారు 175 ఓట్లతో గెలిచాడు. సో చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ సామాజిక స్పృహ ఉందండి వాళ్ళకి. ఉంది అంటే వాళ్ళు సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి పుట్లే కష్టం మీద ఎదిగిన వాళ్ళు. ఎందుకంటే పర్సనల్గా నాకు చిరంజీవి గారితో డైరెక్ట్గా యాక్సెస్, నేను ఆయన దగ్గర నన్ను పిలిచారు, నేను వెళ్ళాను కాబట్టి ఆయన ఎలాంటి వారిలో నేను కళ్ళారా చూసిన వ్యక్తిని కాబట్టి నేను చెప్తున్నానండి. ఈజ్ ఎ గోల్డెన్ మ్యాన్ అండి నిజంగా చెప్పాలంటే. గోల్డెన్ హార్ట్. ఆ కుటుంబం నుంచి వచ్చాడు, ఆ అన్నకి తమ్ముడుగా వచ్చినవాడు కూడా అలాగే ఉంటాడు, ఉన్నాడు కూడా. ఉన్నవాడు ఏంటంటే బార్గెనింగ్ కెపాసిటీని, తన వాయిస్ని పెంచుకోవాలి. ఏది మనం భీమ్లా నాయక్లో మీరు స్క్రీన్ మీద చేసింది కాదు, ఇవాళ వాస్తవ రూపంలో చంద్రబాబు దగ్గర చేయండి. ఇది జన సైనికుల ఆకాంక్ష. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. ఇవాళ నిరూపించుకోకపోతే రేపు అనేది మీ డైరీలో లేకుండా చేస్తారు, జనసేన డైరీలో లేకుండా. సో నేను అనుకోవడం అది పవన్ కళ్యాణ్ గారు కొంచెం గట్టిగానే, నిన్న మీటింగ్ కూడా చాలా గట్టిగానే జరిగింది. ఆయన కొన్ని వార్తలు బయటకు వచ్చే వార్తల్లో వాస్తవానికి నిజాలు అయితే కావవి. జనసేన పార్టీకి 45 పైగానే సీట్లు ఇస్తారండి. నేను ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ మనం ఆ సీట్ల తర్వాత మళ్ళీ మనం కూర్చొని మాట్లాడదాం. జరుగుతుంది కాదు, మనం ఆశించడమే కాకుండా జరిగి తీరాలని బలంగా మనం కోరుకోవాలి. అంతే, తప్పకుండా. రైట్. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా రాజీవ్ గారు అంటే చాలా మైక్రో అనాలిసిస్, చాలా డీప్గా వెళ్ళి అన్ని అంశాలని స్పృశించారు. అలాగే వ్యక్తిత్వాలు, పరిపూర్ణత, టవరింగ్ పర్సనాలిటీస్ ఎలా ఉంటారు, రాజకీయాన్ని పూర్తిగా రాజకీయ కోణంలోనే చూసే చంద్రబాబు నాయుడు లాంటి లీడర్స్ ఎలా ఉంటారు,
అలాగే రాజకీయాల్ని అమాయకంగా విశ్వసించే పవన్ కళ్యాణ్ లాంటి వారు ఎలా ఉంటారు? ఈ రెండింటి మీద సమగ్ర విశ్లేషణ, వారిద్దరి మధ్య ఉన్న వైరుధ్యం, వారిద్దరూ ఇవాళ కలిసి వెళ్లాల్సిన అవసరానికి సంబంధించి ప్లాట్ఫామ్ ఎలా నిర్మితం అవ్వాలి, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషణ అందించారు. నో డౌట్ ఇప్పుడు ఒక పార్టీని 10 ఏళ్ల పాటు నడిపించిన నాయకుడు మనందరికన్నా వయసుగా ఉంటాడు, అందులో ఎవరికి ఎట్లాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా అలాంటి సందేహం అక్కర్లా మా మీద ఇక్కడ మేము మాట్లాడితే. మీరు ఒకవేళ మీ మనసు గాయపడవచ్చు, ఇది మీరు ఏమన్నా చూసి ఉంటే ఈ విశ్లేషణ మీ మనసు గాయపడినా మీరు మనసుకు తీసుకోకండి. మీకోసం లేకపోతే జనసేన ఉన్నతి కోసం చేసిన సూచనలే ఇక్కడ ఉంటాయి. కానీ అలాగే ఆ రోజు మీటింగ్లో ఏదో ఆవేశంలో కోవర్ట్లు అనేసారు కదా, ఆ జాబితాలో మమ్మల్ని కలపమాకండి. మేము మీ మంచికోరో జనసేన మంచికోరో చెప్తున్నదే. సో మీరు కూడా లార్జ్ హార్ట్తో తీసుకోండి. మీకు ఉన్నది లార్జ్ హార్ట్, కాకపోతే మీకు ఆ విషయం తెలియదు. విశాల హృదయం ఉందన్న విషయం మీకు తెలియదు, మీకు ఉన్నది. సో విశాల హృదయంతోనే స్వీకరించండి. మీరు చట్టసభలో రాజ్యాధికారమే కాదు, భాగస్వామ్యం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం సముచిత స్థానంలో జోగయ్య గారు ఆశించినట్టు సహ ముఖ్యమంత్రిగా ముందర 2 ఏళ్ళు ఉండండి, తర్వాత 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండండి. ఇది జన సైనికుల ఆకాంక్ష. జస్ట్ వీఆర్ ద క్యారియర్స్. వారి ఆకాంక్షను మీకు చెప్పే కేవలం మేము పోస్ట్ మ్యాన్లు మాత్రమే. ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు.